చాలామంది అంటారు యూ షుడ్ హ్యావ్ గోల్స్, యూ హ్యావ్ టు రీచ్, లేకపోతే ఈ రకరకాల మోటివేషన్స్ మనము వింటూ ఉంటాం. ఈ బాగుంటుంది ఇది. బట్ ఏంటంటే నేను ఎవరు అని తెలుసుకోకుండా నాకు ఏం కావాలనే పరిపక్వతని ముందర మనం సాధించే ప్రయత్నము సైమల్టేనియస్గా అంటే సమాంతరంగా మనం చేస్తూనే భౌతికమైన లక్ష్యాలని కలిగి ఉండాలి తప్పితే ఇది మర్చిపోయి మనం భౌతికమైన లక్ష్యాలు కేవలం మనం పెట్టుకున్నట్లయితే మనము తప్పుటడుగులేస్తాము. తప్పటడుగులు కాస్త తప్పుటడుగులు అయ్యి మరింత చీకటిలో మరింత కష్టాల్లోకి మనం కూరుకుపోయే ప్రమాదం ఉంది. అయితే భౌతికమైన వ్యామోహాల పట్ల భీష్మత్వం అంటే దృఢచిత్తము పనికిరాదు. దృఢచిత్తము ఉండవలసింది ఏమిటి అని అంటే జ్ఞానమునందు దృఢచిత్తులమై ఉండాలి. అంటే భీష్మత్వాన్ని మనము కలిగి ఉండాలి అని మనము ఇక్కడ గ్రహించాలి. ఇక ద్రోణ భీష్మ అనే పదము దానికి